ఇప్పటి వరకు 170 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. ఇంకా మన వెహికల్‌లో 4 సీఎన్‌జీ అయితే ఉంది భయ్యా. 170 కిలోమీటర్లు ట్రావెల్ చేసినాం. రిమైనింగ్ ఆ 4 సీఎన్‌జీతో ఇంకా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాము అనేది చూడాలి. ఇప్పుడు నేను కంప్లీట్‌గా వితౌట్ ఏసీతో వెళ్తున్నాను భయ్యా. ఎందుకంటే చలికాలం గదా! ఈ చలికాలంలో ఏసీ వాడడానికి కుదరదు. సో, అందుకోసమని నేను వితౌట్ ఏసీతో వెళ్ళిపోతున్నాను. డోర్‌లన్నీ కూడా కుల్లబెట్టి పోతున్నాను భయ్యా. ఓకేనా. ఇప్పటి వరకు 200 కిలోమీటర్లయితే ట్రావెల్ చేశాను. ఇంకా 3 సీఎన్‌జీ అయితే ఉంది. ఇక్కడ నుండి విజయవాడకు ఇంకొక 40-50 కిలోమీటర్లయితే ఉండొచ్చు. మనకి ఈ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే తోవలో చాలా సీఎన్‌జీ స్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్యా. బట్ ఆ సీఎన్‌జీ స్టేషన్‌లో సీఎన్‌జీ స్టాక్ ఉంటుందా? లేదా? అనేది మనమైతే చెప్పలేము. ఈ సీఎన్‌జీ వెహికల్స్‌తో చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. అలాగే చాలా మనకి డిసప్పాయింటెడ్ అయ్యే సిట్యుయేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఐ మీన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అని నేను చెప్తున్నాను. చాలా సార్లు సీఎన్‌జీ దొరకకపోతే మనం పెట్రోల్‌లో కూడా మూవ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది.